పాడేరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు నాటుసారా తయారీ కేంద్రాలపైన గత నెలలో 27, 28 తారీఖుల్లో వరుస దాడులు చేయడం జరిగినది. దానిలో భాగంగా పోసలగరువు విలేజ్ అలాగే ఉప్ప గ్రామాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము అలాగే రెవెన్యూ సిబ్బందితో కలిపి వరుస 2 రోజులు కూడా దాడులు చేసి వాటిపైన కేసులు నమోదు చేయడం జరిగినది. 28వ తారీఖున 2 కేసులు పోసలగరువు సంబంధించిన ఒక కేసు అలాగే ఉప్పకు సంబంధించిన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పోసలగరువులో మొత్తం 9 మంది ప్రధానంగా నాటుసారా తయారీ అలాగే విక్రయాలు చేస్తున్నారు. వాటిని 9 మందిని కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి నిన్న అదుపులోకి తీసుకుని ఈరోజు రిమాండ్ పెట్టడం జరిగింది. వాళ్ళ 7 మంది అందులో దొరికారు, 2 అబ్స్టెండ్లో ఉన్నారు. 7 మందిని కూడా ఈరోజు జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించి జైలుకి పంపించడం జరిగింది. అలాగే ఉప్ప సంబంధించిన కేసులో ఎవరనేది వివరాలు తెలియవచ్చింది. తొందరలోనే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని తగు చర్య వాళ్ళ మీద కూడా తీసుకుని జైలుకి పంపిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే నిన్న అనగా తేదీ 1/8/2025 ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మేము అనగా మన రావుతులపుట్టు విలేజ్లో కూడా రైడ్ చేయడం జరిగింది. నిన్న కూడా దగ్గర 5,000 లీటర్లు నాటుసారా పులుపుని ధ్వంసం చేయడం జరిగింది. వాటిపైన కూడా ఎవరు దీనికి పాల్పడ్డారనేది కూడా వివరాలు సేకరించడం జరుగుతుంది. దీనిపైన మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కేసు నమోదు చేశారు నిన్న. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని మన పాడేరు డిఎస్పీ గారు అనునిత్యం మమ్మల్ని పర్యవేక్షణ చేస్తూ ఇటువంటి నాటుసారా తయారీ కేంద్రాలపైన మాత్రం భీకరంగా దాడులు చేయడం జరుగుతుంది. ఈ నెల ఆగస్టు నెలాఖరుకు మాత్రం ఏ గ్రామాల్లో కూడా నాటుసారా అన్న విషయం లేకుండా చేయడం అనేది మా పనితనంగా చూపిస్తాం. దయచేసి ప్రజలకు మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా జైలు పాలయ్యి మీ కుటుంబాలు రోడ్డు పడకుండా ఉండాలని మా కోరిక. దయచేసి అటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడద్దు. నాటుసారా అనేది మరొకరి జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమం. దయచేసి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ప్రతి ఒక్క ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి గ్రామస్తులు కూడా గ్రామ నాయకులు కూడా దయచేసి పోలీసులకు సహకరిస్తే మేము అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలం. దయచేసి మీ తరఫున కూడా మాకు కోఆపరేషన్ కావాలి, పబ్లిక్ తరఫున అలాగే నాయకుల తరఫున. దయచేసి ఇటువంటి సంబంధించి నాటుసారా తయారీ కానీ అమ్మడం కానీ సంబంధించి ఏ చిన్న విషయం ఉన్నా సరే మీరు మాకు తెలియజేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీరు మీ గ్రామ అభివృద్ధికి మీ వంతు సాయంగా పాటుపడతారని, మా పోలీసులకు సపోర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలని దూరం చేస్తారని అందరినీ కూడా పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఈ దాడులు చేసేటప్పుడు కొంతమంది పోలీసులపై కూడా తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి దీనికి మీరు ఏమంటారు సార్? అంటే పబ్లిక్కి కొంత అనాగరికత వల్ల అంటే ఏముందని అని చెప్పి వాళ్ళంటే తెలుసో తెలియక వాళ్ళు చేస్తున్నారు. బట్ అటువంటిది ఇంతవరకు అయితే సిచ్యువేషన్ జరగలేదు. అటువంటిది ఏమున్నా సరే అటువంటి విషయాల మీద కూడా కేసు ఖచ్చితంగా నమోదు చేస్తామండి. ప్రజెంట్ మెయిన్గా ఏంటంటే గ్రామంలోకి వెళ్ళేసరికి వాళ్ళు అంటే పోలీసులు వస్తున్న సమాచారం మేరకు పారిపోతున్నారు తప్ప ఇంతవరకు అయితే మన మీద తిరుగుబాటు చేయడం కానీ అటువంటిది ఏం లేదు. అటువంటి సిచ్యువేషన్ జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఉద్యోగంలో ఉండే ఆఫీసులపై తిరగబడినందుకు కేసులు కూడా నమోదు చేయబడతాయి. అంటే సివిల్ డిపార్ట్మెంట్ కాదు సార్, అంటే ఎక్సైజ్ మీద తిరుగుబాటు జరిగాయి ఆ మధ్యకాలంలో అని చెప్పి అడుగుతున్నాం. లేదు, మరి మన నోటీస్కి అయితే ఇంతవరకు వాళ్ళు ఎటువంటి ఇష్యూ లేదు. అటువంటిది మాకు ఏం తెలియజేసినా ఖచ్చితంగా మేము లా అండ్ ఆర్డర్ పరంగా మాత్రం కేసులు నమోదు చేస్తాం.